Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన రెండు సినిమాలు లవ్ మీ అండ్ రాజు యాదవ్ స్టిల్ మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతుండగా కొత్త సినిమాల రిలీజ్ వల్ల ఆల్మోస్ట్ రన్ కంప్లీట్ చేసుకున్నాయి ఈ ఫిల్మ్స్. ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయిన 3 సినిమాల్ని జనాలు మంచిగానే చూస్తున్నారు. సరైన సినిమాలు థియేటర్స్ లో పడి చాలా రోజులైపోవడం దీనికి పెద్ద రీజన్. వీటిలో కాస్త ఎక్కువ హైప్ తో రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫిల్మ్ నిన్న చెప్పుకున్నట్టే సెకండరీ రేంజ్ లో థర్డ్ డే పర్ఫార్మ్ చేయగా గమ్ గమ్ గణేష సాటర్డేతో పోల్చితే సండే డ్రాప్ అయింది. ఇక బజే వైవేగం సినిమాకి టాక్ ఎలానో బాగుండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డామినేషన్ ని చూపిస్తుంది ఈ ఫిల్మ్. అలా 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్నాయి. సో లేట్ చేయకుండా వీటి వీకెండ్ కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ లో ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయానికి వస్తే సెకండ్ డే 1.5 పైన షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ థర్డ్ డే కూడా అదే రేంజ్ లో 1.54 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా పర్ఫార్మ్ చేసింది. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 2.4 కోట్లు, నైజంలో మరో 80 లక్షలు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక సీడెల్లో 1.28 లక్షలు, ఇక్కడ బ్రేక్ ఈవెన్ కి మరో 12 లక్షలు కలెక్ట్ చేస్తే చాలు. ఇక ఉత్తరాంధ్రలో 78 లక్షల షేర్ తో మంచిగా హోల్డ్ చేయగా ఈస్ట్ లో 52 లక్షలు, వెస్ట్ లో 41 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, కృష్ణలో 39 లక్షలు అండ్ నెల్లూరులో 28 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 11.3 కోట్ల రేంజ్ లో ఉంది. ఆంధ్రలో బిజినెస్ 8 కోట్లు కావడంతో మరో 1.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. టాక్ బాగుంటే వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసి ఉండేది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 95 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 60 లక్షలు కలెక్ట్ చేస్తే చాలు. అలా మూవీ ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 8 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 15 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో మరో 3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టే. విశ్వక్సేన్ సినిమాకి టాక్ ఎలా ఉన్నా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోచ్చని మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక గంగం గణేష విషయానికి వస్తే థర్డ్ డే తెలుగు స్టేట్స్ లో 44 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన ఫిల్మ్ ఫ్లాప్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే నైజాంలో 78 లక్షలు, ఆంధ్ర అండ్ సీడెల్లో 90 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 3.4 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 4.5 కోట్లకి జరగగా బ్రేక్ ఈవెన్ కి మరో 2.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 26 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇక్కడ మరో 74 లక్షల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. అలా ఈ మూవీ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 4 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు కావడంతో మరో 4.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. చూస్తుంటే మూవీ లాసెస్ తోనే ఎండేలా కనిపిస్తుంది. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక బజే వైవేగం విషయానికి వస్తే సండే ఈ మూవీ మంచిగా పర్ఫార్మ్ చేస్తూ తెలుగు స్టేట్స్ లో 70 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ షేర్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 92 లక్షలు, ఆంధ్ర అండ్ సీడెల్లో 13 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 2 కోట్లు దాటగా గ్రాస్ 4 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 3.4 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 1.40 లక్షల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 34 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2.4 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 5 కోట్లు దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో హిట్ అవడానికి మరో 2.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఈ వీక్ అంతా ఇలానే హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ కా వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.